మన చిన్నప్పుడు ఇవి ఖచ్చితంగా చేసే ఉంటాము. పార్ట్ 1. మన చిన్నప్పుడు ఎక్కడైనా ప్లాస్టిక్ గ్లాస్ కనబడితే వెంటనే నోటికి అంటించుకునే వాళ్ళం. మనకి ఎక్కడైనా ఫెవిగమ్ కనబడితే వెంటనే చేతికి రాసుకొని ఒక లేయర్ లాగా పీకే వాళ్ళం. చిన్నప్పుడు దీన్ని చాలా మంది ట్రై చేసి ఉంటారు. వాటిని మగ్గులో నింపి కింద పోసే వాళ్ళం. చిన్నప్పుడు దీన్ని చాలా మంది రిలేట్ చేసి ఉంటారు. బోర్డుకున్న స్విచెస్ ని బ్యాలెన్స్ చేయడానికి చాలా ట్రై చేసే వాళ్ళం. మన చిన్నప్పుడు బెడ్షీట్ కింద లైట్ పెట్టి ఆన్ ఆఫ్ చేసే వాళ్ళం. భలే సాటిస్ఫైయింగ్ గా ఉండేది. మన చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ 2. మన చిన్నప్పుడు మన అందరం ఇంట్రెస్టింగ్ గా టీవీ చూస్తున్నాగా మన అమ్మాయి ఏదో ఒక సౌండ్ చేసేది. మన చిన్నప్పుడు చాలా మంది ఈ గేమ్ ఆడి ఉంటారు. ఈ గేమ్ ఎంత మంది ఆడారో కామెంట్ చేయండి. చిన్నప్పుడు మనం ఎక్కడైనా చైర్ లో కూర్చుంటే ఇలా రౌండ్ గా తిరిగే వాళ్ళం. భలే అనిపించేది. చిన్నప్పుడు చాలా మంది వాళ్ళ దగ్గర స్కేల్ లేకపోతే పెన్ క్యాప్ తో లైన్ గీసే వాళ్ళు. దీన్ని ఎంత మంది ట్రై చేశారో కామెంట్ చేయండి. మన చిన్నప్పుడు ఊర్లో వీళ్ళని చూసి భయపడి ఊరు బయటికి వెళ్ళిపోయే వాళ్ళం. మన చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ 3. చిన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ ని చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. చిన్నప్పుడు ఇంట్లో ఏదైనా గొడవ అయితే వెంటనే ప్యాక్ చేసుకుని బయటికి వెళ్ళిపోయే వాళ్ళం. మనం ఎక్కువగా ఫేస్ చేసేది అంటే చలికాలంలో స్నానం చేయాలంటే డాన్స్ స్టెప్పులు వేస్తూ స్నానం చేసే వాళ్ళం. చిన్నప్పుడు మన షర్టు జేబులో డబ్బులు దొరికాయంటే ఎక్కలేని సంతోషం ఉండేది చాలా మందికి. చిన్నప్పుడు మనకి ఎక్కడైనా ట్యాప్ నుంచి వాటర్ వస్తున్నాయంటే మన వేళ్లతో ఇలా పెట్టి ఆడుకునే వాళ్ళం. చిన్నప్పుడు చాలా మంది స్నానం చేయడానికి వెళ్ళి రేపు చేద్దామని మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. మన చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ 4. మన చిన్నప్పుడు చాలా మంది దీన్ని ట్రై చేసి ఉంటారు. బకెట్ లో వాటర్ ని రౌండ్ గా తిప్పి ఒకేసారి ఆపే వాళ్ళం. చిన్నప్పుడు చాలా మంది వాళ్ళ బుక్స్ లో ఉన్న బొమ్మల్ని ఇలా కొత్తగా చేసి ఆడుకునే వాళ్ళం. మన చిన్నప్పుడు స్నానం చేస్తున్నామంటే మన హెయిర్ తోని కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ క్రియేట్ చేసే వాళ్ళం. చిన్నప్పుడు చాలా మందికి డౌట్ ఉండేది, చంద్రుడు మనతో పాటు నడుస్తున్నాడని భ్రమలో ఉండే వాళ్ళం. దీన్ని ఎంతమంది రిలేట్ చేశారో కామెంట్ చేయండి. మన చిన్నప్పుడు దీన్ని చాలా మంది ట్రై చేసి ఉంటారు. మన చేతుల మీద ఇలా మంచి మంచి డ్రాయింగ్స్ ట్రై చేసే వాళ్ళం. మన చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ 5. చిన్నప్పుడు చాలా మంది ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి ఉంటారు. బాటిల్లో వాటర్ పోసినప్పుడు కింద పోతే చాలా కోపం వచ్చేది. ఇప్పుడు చలికాలం చాలా మంది వీటిని యూజ్ చేస్తున్నారు. కానీ 90s వాళ్ళకి మాత్రం ఇది ఒకటే ఆప్షన్ ఉండేది. చిన్నప్పుడు చాలా తక్కువ మంది పురుగుల్ని చూసి ఉంటారు. ఈ పురుగులు చూసిన వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి. చిన్నప్పుడు చాలా మంది రౌండ్ సర్కిల్ కి ఇద్దాం అనుకుంటే లాస్ట్ కి ఇలా వచ్చేది. అప్పుడు మామూలు కోపం వచ్చేది కాదు. మన చిన్నప్పుడు మన డాడీ ఫోన్ తీసుకొని సెట్టింగ్ లో లాంగ్వేజ్ మార్చినప్పుడు మన డాడీ ఎక్కడ కొడతాడని భయంతో పారిపోయే వాళ్ళం. మన చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ 6. మన చిన్నప్పుడు క్లాస్ లో బోరింగ్ గా అనిపిస్తే వెంటనే బుక్ లో ఇలాంటి డ్రాయింగ్స్ ఎక్కువ ట్రై చేసే వాళ్ళం. మనం నైట్ టైమ్ లో ఫోన్ చూస్తుంటే మన పేరెంట్స్ మన సైడ్ తిరిగినప్పుడు వెంటనే నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేసే వాళ్ళం. చిన్నప్పుడు మనం షాప్ లో కొన్న కాప్ కేక్ ని తిన్న తర్వాత ఆ పేపర్ ని చాలా సేపు నోట్ లో ఉంచుకునే వాళ్ళం. చిన్నప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని కష్టపడి చదువుదాం అనేసి లాస్ట్ కి బెడ్షీట్ కప్పుకొని పడుకునే వాళ్ళం. చిన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ ని చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. మనం నేరలో కింద పడిపోతున్నట్టుగా భయపడిపోయే వాళ్ళం. మన చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ 7. చిన్నప్పుడు మనం క్లాస్ లో ఉండగా మన ఫ్రెండ్స్ తో ఇలా ఆడుకునే వాళ్ళం. భలే ఉండేది. చిన్నప్పుడు చాలా మంది డోర్ కర్టన్ మధ్యలోంచి నార్మల్ గా వచ్చేవాళ్ళు. మనం మాత్రం ఇలా వచ్చేవాళ్ళం. మన చిన్నప్పుడు చాలా మంది వీటిని చూసి ఉంటారు. మనకి షాప్ లో ఇలాంటివి కనబడితే ఖచ్చితంగా ట్రై చేసే వాళ్ళం. చిన్నప్పుడు మనకి ఎక్కడైనా సూది లాంటివి కనబడితే వెంటనే చేతి లేయర్స్ లో గుచ్చుకొని ఆడుకునే వాళ్ళం. మన చిన్నప్పుడు టీవీ రిమోట్ ని అద్దంలోకి నొక్కి టీవీని యూజ్ చేసి పెద్ద సైంటిస్ట్ లాగా ఫీల్ అయిపోయే వాళ్ళం. మన చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ 8. మన చిన్నప్పుడు దీన్ని చాలా మంది రిలేట్ చేసి ఉంటారు. టీవీ మీద ఉన్న కవర్ని ఎప్పుడు పీకుదామని రెడీగా ఉండే వాళ్ళం. మన చిన్నప్పుడు మనకి ఎగ్జామ్ లో ఏమి రాకపోయినా క్వశ్చన్ పేపర్ ని తిప్పి తిప్పి రాసేవాళ్ళం. ఇలా ఎంతమంది చేశారో కామెంట్ చేయండి. చాలా మంది క్లాస్ లోకి ఫోన్ తెచ్చి సార్ కి దొరికే వాళ్ళం. ఇలా ఎంతమంది జరిగిందో కామెంట్ చేయండి. మన చిన్నప్పుడు ఎక్కడైనా కోలా క్యాప్ కనబడితే వెంటనే ఇలా ఆడుకునే వాళ్ళం. భలే ఉండేది. మన చిన్నప్పుడు సాయంత్రం 6ంటికి లేచి ఉదయం అనుకొని బ్రష్ చేసిన వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. మన చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ 9. చిన్నప్పుడు చాలా మంది పండగ హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్ కి వెళ్ళమంటే చాలా ఏడ్చేవాళ్ళం. దీన్ని చాలా మంది రిలేట్ చేసి ఉంటారు. మనం గార్డెన్ లో కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఆ గార్డెన్ మొత్తం బీకే వాళ్ళం. చిన్నప్పుడు మనం ఎక్కువగా రిలేట్ చేసేది అంటే ఇంట్లో పని చేసేటప్పుడు టీవీలో సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తూ పని చేసే వాళ్ళం. చిన్నప్పుడు క్లాస్ లో ఉండగా టీచర్ రాండమ్ గా క్వశ్చన్స్ అడుగుతుంటే చాలా భయపడే వాళ్ళం. చిన్నప్పుడు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం అంటే అర్ధరాత్రి లేచి టాయిలెట్ కి వెళ్ళాలంటే ఇలా వెళ్లే వాళ్ళం. భలే ఉండేది. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య.